హలో ఫ్రెండ్స్, నేను ఐశ్వర్య. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రయల్స్. ఈ రోజు మన వీడియోలో కమ్మనైన రుచితో ఎంతో ఈజీగా చేపల పులుసు చేసే విధానం చూపించబోతున్నాను. నేనైతే 1 కేజీ చేపలైతే తీసుకున్నాను. చేపలు అస్సలు నీసు వాసన రాకూడదు అనుకుంటే ముందుగా చేప ముక్కలకి ఉప్పు పట్టించి కడిగి పెట్టుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఏది ఏమైనా జల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తెలియకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి అడిగి చూసేయండి. మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక నిమ్మకాయ అయితే హాఫ్ కట్ చేసి తీసుకున్నాను. ముందుగా ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వదలకుండా తింటారు. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. అండ్ చక్కగా అన్నిటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ముక్క ముక్కకి తీసి మరి. లేదంటే నిమ్మరసంతో పాటు ఉప్పు, కారం కిందనే ఉండిపోతది. సో, అంతా మొత్తం కలిసేటట్టు తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఏ చేపలతో వండినా పర్వాలేదు. ఈ పద్ధతుల్లో వండితే చాలా టేస్టీగా ఉంటుంది. సో, మ్యారినేట్ చేసి పక్కన చింతపండు పులుపు కోసం అయితే నానబెట్టుకుంటున్నాను. 2 పెద్ద నిమ్మకాయ సైజంత తీసుకున్నాను చింతపండు. ముందుగా చింతపండు తీసుకొని అది నానబెట్టుకొని కాస్త కడుక్కోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇంకా ఆ తర్వాత మనకు కావాల్సినంత వాటర్ ఏసుకొని దాన్ని నానబెట్టుకోవాలి. ఈ చేపల పులుసులో స్పెషల్‌గా చేసే మసాలా కోసం అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఒక పాన్ అయితే పెట్టుకున్నా. కొంచెం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా. ఎందుకంటే ఇది మగ్గించుకునే మసాలా ప్రాసెస్. ఎక్కువ ఆయిల్ ఏస్తే టేస్ట్ అంతగా రాదు. సో, చూసుకొని 3 స్పూన్‌లయితే వేసుకున్నాను. అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేశాను. ఇది జస్ట్ బ్రౌన్ కలర్‌లోకొస్తే సరిపోతుంది. అంత ఏగనాల్సిన అవసరం లేదు. ఇంకా అది కొంచెం వేగిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా! మసాలా కోసం రెడీ చేసుకున్న అల్లం, వెల్లుల్లి పొట్టు తీసింది ఇంకా వేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఆనియన్స్‌తో పాటు ఇలా అల్లం, వెల్లుల్లి కూడా చక్కగా వేగేటట్టు చూసుకోవాలి. ఎంత వేగితే అంత టేస్ట్. సో, ఒక పెద్ద సైజ్ నేను టమాటో తీసుకున్నాను. ఈ టమాటో వేసేసి చక్కగా వేపుకొని ఎంత మగ్గించుకుంటే అంత బాగుంటుంది. సో, ఇందులో నేను జస్ట్ ఇవే ఏసి మగ్గించుకుంటున్నాను. అండ్ 2 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే కొంచెం అలా మగ్గినట్టు అనిపిచ్చింది. ఇంకా మగ్గాలి. కొంచెం టమాటో స్మాష్ అయినట్టు ఉండాలమాట. ఫైనల్‌గా అయితే మసాలా మగ్గిపోయింది. ఒక పాన్ అయితే పెట్టుకున్నా. మందపాటి కళాయి. అలాగే చాలా వెడల్పుగా ఉండాలి. వేసిన చేప విరగకుండా చూసుకోవాలి. అందుకని వెడల్పుగా ఉన్న కళాయి అయితే తీసుకున్నాను. సో, ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ హాఫ్ కట్ చేసి అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ఆనియన్ మగ్గిచ్చాం కాబట్టి. సో, 3 పచ్చిమిర్చి వేసుకున్న గంట్లు పెట్టే వేసుకోవాలి కట్ చేయకుండా. సో, ఇక్కడొచ్చేసి నేను జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్స్. సో, చక్కగా కలుపుకోవాలి. అండ్ మెయిన్ వచ్చేసి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకి రావాలి. అంతవరకు వేపుకుంటూ ఉండాలి. ఒక రెమ్మ కరివేపాకయితే తీసుకున్నాను. సో, కరివేపాకనేది చాలా ఇంపార్టెంట్. దాని మంచి టేస్ట్‌నిస్తుంది మాట. మిక్సీ జార్ అయితే తీసుకున్నా. ఇందాక మగ్గిపెట్టుకున్న మసాలా ఉంది కదా! సో, అదైతే వేసేసుకోవాలి. అండ్ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం చల్లారిన తర్వాత తీసుకోండి. ఈ మసాలా వచ్చేసి చాలా స్పెషల్. అస్సలు మిస్ చేయకండి. ఈ పద్ధతుల్లో వండితే మాత్రం మీ చేపల పులుసు నచ్చలేదు అనడానికి ఛాన్స్ లేదు. సో, ఒక టీ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. అండ్ ధనియాల పౌడర్ కొంచెం వేసుకున్నాను. ఇంకా ఫైన్‌గా నేను మిక్సీ పట్టేసాననమాట. సో, ఇలా అయితే అయిపోయింది. అదే పేస్ట్ వచ్చేసి చక్కగా వేపుకున్న ఉల్లిపాయల్లోకి ఆ పేస్ట్ వెయ్యాలి. సో, వేసి చక్కగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ ఆనియన్స్ అనేవి చక్కగా మసాలాలోకి కలిసిపోయి, ఆ మసాలా ఆనియన్ చక్కగా వేగేటట్టు మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఆనియన్స్‌లోంచి ఆయిల్ అనేది బయటికి తేలితేనే మసాలా అనేది ఏగినట్టు కన్ఫర్మ్ అవుతుంది. అలా మసాలా అంతా చక్కగా వేపుకోవాలి. ఆ ఆయిల్ బయటకొచ్చేంత వరకు అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. సో, ఫైనల్‌గా నాకైతే ఆయిల్ బయటకొచ్చేసింది. అలా వేపుతున్నప్పుడు మనం స్పెషల్ మసాలా ముద్ద వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా చక్కనైన వాసనొస్తుంది. ఇంకా మనం చింతపండు పులుపయితే తీసుకున్నాం కదా! సో, అదైతే వేసేసుకొని మసాలాలో కొంచెం వాటర్ అయితే కలుపుకొని నేను వేసుకున్నాను. చక్కగా కిందకి పైకి పొర్లేటట్టు వాటర్ మసాలాతో బాగా ఉడికేటట్టు చూసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకునే ముక్కలు నిమ్మకాయ, ఉప్పు, కారం పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నేను వదిలేసాను పక్కకి. సో, ఆ ముక్కల్ని అలా గ్రేవీలో వేస్తుంటే ఆ ముక్కకున్న ఉప్పు, కారం అనేది ఈ గ్రేవీలో కలిసి చాలా ముక్క టేస్టీగా మారిపోతూ ఉంటది.
ఈ విధంగా చేసి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. రెండోసారి కూడా చేయమని అడుగుతారు. అంత రుచి బావుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఈ విధంగా ఒక్కసారి చేసి వాళ్ళకి పెట్టండి. ఎక్కువ మసాలా లేకుండా అటుగా ఇటుగా చేసుకుంటే పిల్లలకు కూడా చక్కగా పెట్టొచ్చు. సో, కారం అనేది చూసుకొని వేసుకుంటే హ్యాపీగా పిల్లలు తింటారు. సో, నేను ఇది కలుపుకుంటున్నాను. ఎన్నిసార్లు గరిటె పెట్టి కలిపినా కూడా ముక్క అస్సలు డిస్టర్బ్ అవ్వదు. ఎలా అంటే ఫస్ట్ చెప్పా కదా! గ్రేవీ అనేది చక్కగా ఒక 50% బాయిల్ అయిన తర్వాతే మనం ఫిష్ ముక్కలనేవి వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి వేసుకొని గరిటె పెట్టి కలిపేస్తే ఖచ్చితంగా ముక్కలు విరిగిపోతాయి మాట. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో చేస్తారు. సో, మనం చేసే పద్ధతిలో మాత్రం 100% గరిటె పెట్టి కలపొచ్చు. అంత చక్కగా వస్తాయి. ఎక్కడ ముక్క డిస్టర్బ్ అవ్వదు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. అండ్ ఫైనల్‌గా కర్రీ అయితే నాకు దగ్గర పడిపోయింది. అండ్ ముక్క చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. అండ్ అలాగే ఇలా చేపల కూర చేసేటప్పుడు నాకు ఒక కట్ట కొత్తిమీర వేయడం అలవాటు. అండ్ టేస్ట్ కూడా చాలా మారిపోతుంది కొత్తిమీర వేసిన తర్వాత. అండ్ ఫైనల్‌గా జ్యూసీగా ఉంది. ఒక విషయం చెప్పాలి. జల్ల చేప పులుసు చేసేటప్పుడు కొంచెం చింతపండు పులుపు ఎక్కువ వేసుకొని వాటర్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఆ పులుసు లాస్ట్‌గా చల్లారిన తర్వాత చిక్కబడిపోతూ ఉంటది. అందుకని చెప్పేసి. సో, ఫైనల్‌గా యమ్మీ జల్ల చేపల పులుసు రెడీ అయిపోయింది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.